చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా అలా చంచలమ్మ అయితే బయటకు చూస్తుంది. బయటకు చూడగానే అక్కడ ఒక పాన్ షాప్ దగ్గర చంటి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్రింకులు తాగుతూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ అది చూసి ఒకసారి కారు ఆపండి అని చెప్పి అంటుంది. దాంతో డ్రైవర్ ఒకసారిగా కారు ఆపగానే చంచలమ్మ అయితే తను అయితే చంటిని చూస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే అక్కడ ఫ్రెండ్స్తో జల్సాలు చేస్తూ డ్రింకులు తాగుతూ ఉంటాడు. అలా డ్రింకులు తాగుతూ జల్సాలు చేస్తూ ఉన్న చంటిని చూసి చంచలమ్మ అయితే వీడు ఇక మారడండి, వీడు ఎప్పటికీ మారడు, వీడు అంతే అని చెప్పి చంచలమ్మ అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక కారు పోనివ్వండి అని చెప్పి అంటుంది. ఇక చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడే రోడ్డు పైన అయితే సింధూర అయితే ఎంగిలి ప్లేట్లు కడుగుతూ తనైతే కనిపిస్తుంది. అలా సింధూర ఎంగిలి ప్లేట్లు కడుగుతూ ఉండడం చూసి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కోడలు సింధూరాకి ఈ గతి పట్టింది అని చెప్పి చంచలమ్మ అయితే బాధపడి మళ్ళీ ఒక్కసారి కారు ఆపండి అని చెప్పి అంటుంది. ఇక కారు ఆపాక అక్కడ సింధూర ప్లేట్లు కడుగుతూ ఉంటే చంచలమ్మ అయితే కారు దిగి సింధూర దగ్గరకు వెళ్తుంది. ఇక సింధూర అయితే అలా ప్లేట్లు కడుగుతూ ఎవరు వచ్చారని చెప్పి ఇలా చూసేసరికి అక్కడ చంచలమ్మ గారు నిల్చొని ఉంటారు. చంచలమ్మని చూసి సింధూర అయితే ఏంటి చంచలమ్మ గారు ఇలా వచ్చారు అని చెప్పి తనైతే ఆ ప్లేట్లను అక్కడే వదిలేసి ఏంటి చంచలమ్మ గారు ఎలా వచ్చారు, రండి నా భర్త వ్యాపారం ఎలా ఉందో చూడడానికి వచ్చారా అని చెప్పి సింధూర అంటుంది. అది విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నీకు సిగ్గుగా లేదు ఇలా అనడానికి, నీ భర్త గురించి నువ్వు ఇలా గొప్పగా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి చంచలమ్మ అంటుంది. అది వినగానే సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చంచలమ్మ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సింధూరతో ఆ మాట అనేసరికి సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే చంటి ప్రవర్తనకు ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చంటి అక్కడ ఏం చేస్తున్నాడో ఇవేవి కూడా సింధూరాకు తెలియదని చంచలమ్మ బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.